మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ఈరోజు ఏం చెప్తాం? ఇవాళ కూడా చెప్పుకుందాం. దానికంటే ముందు ఈరోజు 22 జూలై 1925 సంవత్సరం జూలై 22 ఇదే రోజున దాశరథి కృష్ణమాచార్య తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ ప్రజల కన్నీళ్లని అగ్నిధారులుగా మలిచి నిజాం నవాబుల మీదకి ఎక్కుపెట్టి పదాల్ని ఆయుధాలుగా మలచి పోరాటం కొనసాగించిన కృష్ణమాచార్య దాశరథిగా మనందరికీ తెలుసు. దాశరథిగా పిలుస్తాం. కోటి రత్నాల వీణ నా తెలంగాణ అని బొగ్గుతో జైలులో రాసి తన గొప్పతనాన్ని చాటి చెప్పుకున్న మహాకవి ఆయన జననం ఈరోజు. అలాగే 1987 ఆయన కాలం చేశారు నవంబర్ 5వ తారీఖున. ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని స్మరించుకోవడం గొప్ప అవకాశం. సో ఒక్కసారి దాశరథి గారికి మనసులోనే ఇది చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. సో ఒక గురుకులాశ్రమం, అందరూ చిన్న పెద్ద అందరూ డబ్బు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఆయన దగ్గర గురుకులాశ్రమంలో, అడవికి దగ్గరగా ఉండే ఆశ్రమంలో, అంటే ఆ రోజుల్లో గురుకులాశ్రమాలు అలాగే ఉండేవి, పాఠశాలలు అవి ఉండేవి కాదు కదా. సరే, ఆ రాజుగారు కూడా 15 ఏళ్ళు వచ్చిన తన కొడుకును కూడా అక్కడే జాయిన్ చేశాడు. ఆ గురువుగారు ఎవరికి తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా చూసేటువంటి మనస్తత్వం కలిగిన వాడు. అందుకనే అందరూ అక్కడ బాగా డబ్బు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా ఒకటే ఆయనకి. సరే, విద్య అందరూ నేర్చుకుంటున్నారు. నేర్చుకొని వాళ్ళ టైం ప్రకారంగా వాళ్ళని పూర్తి చేసుకొని వెళ్ళిపోతున్నారు. సరే, అందరూ వెళ్ళిపోయారు. అందరూ పిల్లలు వెళ్ళిపోయారు. రాజుగారి పిల్లాడు ఉండిపోయాడు. నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. రాజుగారికి అర్థం కాలేదు. అందరూ వెళ్ళిపోయారు, నా కొడుకు ఉండిపోయాడు, నేను పెద్దవాడిని అవుతున్నాను, రాజ్యం తనకు అప్పచెప్పాలి, ఇంకా రాలేదు ఏమిటి, ఒకసారి చూసి వద్దామని చెప్పేసి అక్కడికి వెళతాడు. అడవికి దగ్గరగా ఉన్న ఆశ్రమానికి వెళ్ళి అడుగుతాడు, అయ్యా అందరినీ పంపించేశారంట, నా కొడుకుతో జాయిన్ అయిన వాళ్ళందరినీ, నా కొడుకు ఇంకా ఉన్నాడు, ఏమిటి సంగతి అంటే, నీ కొడుకు అందరిలాగే కాకుండా అన్ని సబ్జెక్ట్స్లో మొదటి ఇది ర్యాంకులో ఉన్నాడు, సో ప్రథమ స్థానంలో ఉన్నాడు. సో ఇంకొక టెస్ట్ మాత్రమే మిగిలింది, అది కూడా రేపుతో పూర్తయిపోతుంది. మీరు ఎలాగా వచ్చారు, ఈ రాత్రి ఇక్కడ బస్ చేయండి, రేపు ఉదయం మీ కుమారుణ్ణి తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. అది ఒక్కటే పూర్తయితే ఇక అతనికి ఇంకేమీ తిరుగుండదు. సరే, రాత్రి రాజుగారు అక్కడ విడిది గృహానికి తీసుకెళ్ళి అక్కడ ఉంచమని చెప్పి ఆశ్రమ వాసులకు చెప్తాడు. వాళ్ళు తీసుకెళ్ళి విడిది గృహంలో రాజుగారిని ఉంచుతారు. రాజుగారిని ఉంచిన తర్వాత రాత్రి అక్కడే నిద్రపోయి పడుకుంటాడు రాజుగారు. తెల్లవారుతుండగా అప్పుడే తెల్లవారుతుంది. అలా బయటికి చూస్తాడు. బయటికి చూస్తే ఎవరో ఒక అతను కట్టెలు మోసుకుంటూ వస్తుంటాడు అడవి నుంచి. చూస్తాడు, కట్టెలు కొట్టేవాడు అనుకుంటాడు, ఇంత తెల్లవారుజామున ఎప్పుడు అడవికి పోయాడు, తెల్లవారికి ముందే కట్టెలు తీసుకొని వస్తున్నాడు, ఇంత శ్రమ, తెల్లవారుజాము సూర్యోదయం కాకముందు కట్టెలు కొట్టుకొస్తున్నాడు, బలా ఎవరో కష్టం తెలిసిన వ్యక్తి అని చెప్పి అనుకుంటాడు. దగ్గరికి వస్తే చూస్తాడు రాజకుమారుడు. అరే, నా కొడుకు ఇంత కష్టమా అని చెప్పి ఆశ్చర్యపోతుంటే, కొడుకు వచ్చి ఆ కట్టెల మూటని దించుకొని ఎక్కడైతే ఈ తండ్రి ఎక్కడైతే స్టే చేశాడో దాని వెనక, అంటే అతిథులు వచ్చే గృహం వెనక తీసుకెళ్ళి ఆ కట్టెల్ని దించి ముందుకు వస్తాడు. ముందుకు వస్తే అప్పుడు అడుగుతాడు, నాయన కట్టెలు పెట్టేశావా, కొట్టుకొచ్చావా, వెనక పెట్టావా అని గురువుగారు అడిగి, సరే ఇక్కడ అతిథి గృహం ఉంది, అతిథులు వేయించేశారు, వాళ్ళకి చక్కగా ఈ నేలంతా తుడిచి శుభ్రం చేసి నీట్గా ఉంచి వాళ్ళ అవసరాలు చూడు అని చెప్తాడు. అలాగే అని చెప్పి, అలాగే గురువారి అని చెప్పి ఆ చీపురు అది తీసుకొని అక్కడ తుడుస్తుంటాడు. రాజు కోపం వస్తుంది. ముందు ఆ చీపుర పక్కన పెట్టు, నువ్వెవరనుకుంటున్నావు, ఒక రాజకుమారుడివి, ఆపు, ఇలాంటి పనులు నువ్వు చేయకూడదు. అందులో నేను నా ముందు కూర్చొని నేనున్నా కూడా ఏమీ లేకుండా నువ్వు ఈ పనులు చేయడం, నీకు అతను చెప్పడం, నువ్వు చేయడం, ఏమనుకుంటున్నావు నీ గురించి, నువ్వెవరనుకుంటున్నావు అంటే అప్పుడు చెప్తాడు, తండ్రి మీరు ఆవేశపడకండి, గురువుగారు ఏది చెప్పినా శిష్యుడిగా చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. పెద్దవాళ్ళ మాటలను ధిక్కరించడం సరికాదు, వాళ్ళు చెప్పిన ప్రతి దాంట్లో ఏదో కారణం ఉంటుంది. అనవసరంగా మనం ఆవేశపడితే అవకాశాలు కోల్పోతాం, కాబట్టి శాంతించండి తండ్రి అని చెప్తే అప్పుడు గురువు వస్తాడు. గురువు వచ్చి, మహారాజా, ఇప్పుడు నీ కొడుకు ఈ ఆఖరి పరీక్షలో కూడా ఉత్తీర్ణయ్యాడు, ఇప్పుడు అతన్ని తీసుకెళ్ళి పెద్దవాళ్ళు చెప్పింది, అంటే గురువు చెప్పింది ఇష్టం లేకపోయినా చేస్తే రేపు భవిష్యత్తులో ఏది పని చేయొచ్చో ఏ పని చేయకూడదో
పెద్దవాళ్ళు చెప్పిన పనిలో ఉన్న లాభాలు ఇప్పుడు కనిపించకపోతే తర్వాత ఎలా ఉంటాయి, ఇవన్నీ వాళ్ళకి తెలియాలి అంటే ఇలాంటి మనస్తత్వమే ఉండాలి. ఈ మనస్తత్వం పూర్తిగా నీ కొడుకు కబ్బింది. రేపు భవిష్యత్తులో ప్రజలతో ఎలాంటి ఇబ్బంది ఇతనికి ఉండదు, ఇతనితో ప్రజలకి ఎలాంటి కష్టము ఉండదు. సో మంచి రాజుగా భవిష్యత్తులో ఉండడానికి కావలసిన అన్ని అర్హతలు నీ కొడుకు వచ్చాయి, నువ్వు ఇప్పుడు తీసుకువెళ్ళచ్చు. సో కట్ చేసి ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, పెద్దవాళ్ళు ఏం చెప్పినా అది భవిష్యత్తుకి పిల్లలకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. వాళ్ళ మాటలు చాదస్తంగానో లేకపోతే కక్ష సాధింపుగానో అనుకుంటే అది మీ పొరపాటు, భ్రమ మాత్రమే. వాళ్ళని గౌరవించండి, వాళ్ళ మాటల్ని పాటించండి.